500కి వస్తుందా గ్యాస్? గ్యాస్ అయితే దొరుకుతలే, 500కి వస్తుంది అది కూడా వస్తలేదు. గ్యాస్ అయితే రావట్లేదు. 500 500 కాదు, ఏం లేదు, ఎప్పుడు రాలేదు మాకు అది. 500కి ఏడొస్తుంది, గ్యాస్ లేదు. ఏడొస్తుంది నేను 500కు. గ్యాస్ 980 రూపాయలు మాకు కట్టిన. 500 గ్యాస్ మాకు తెలియదు, దానికోసం ఏమి స్కీమ్ అది? వస్తలేదు గ్యాస్. 500 గ్యాస్ ఎక్కడ వస్తుంది? ఏం లేదు, రావట్లేదు. 7 రూపాయలు తీసుకుంటున్నారు, రావట్లేదు. గ్యాస్ 500 కోలిస్తారు. వస్తలే, మాకే వస్తలే 500కి గ్యాస్. 6 గ్యారెంటీలు అన్నాడు, అందులో ఒకటి ఫ్రీ టికెట్ ఒకటే వచ్చింది. గ్యాస్ లేదు. ఇంకా మహాలక్ష్మి పథకం అదేమంటారు, మహిళకి అన్నారు 2500, అది లేదు. పెద్దవాళ్ళు ముసలోళ్ళకి అన్నారు పెంచిన, అది లేదు. ఏది లేదు. పాలన కేసీఆర్ ఉన్నట్టు బెటర్ ఏమన్నా తెలిసి. ఇప్పుడు ఎక్కడి ఉన్నాయి అక్కడే ఉన్నాయి, ఏమీ ఇంప్రూవ్ అనిపించట్లేదు. రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ ఏ పథకాలు చేస్తలేడు. 6 పథకాలు అన్నీ ఓవన్కి ఇస్తుండో తెలుస్తలేదు. నత్తి మాటలు చిన్నపిల్లల మాటలు మాట్లాడుతాడు నత్తిగా, ఏం తెలియదు అది. 500 గ్యాస్ ఎక్కడ వస్తుంది? ఏం లేదు. 500 గ్యాస్ లేదు, 250 యూనిట్ల కరెంట్ లేదు, ఇంకేదో ఒకటే నడుస్తుంది అంతే, బస్ ఫ్రీ. అది కూడా ఎక్కినాక టికెట్లు అంటారు, అది కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎవరు బెటర్ అంటే ఏం చెప్తారు? 100% కేసీఆర్ బెస్ట్. రేవంత్ రెడ్డి కన్నా 100% కేసీఆర్ బెస్ట్. రేవంత్ రెడ్డి పాలన మీద మీ అభిప్రాయం? వేస్ట్ పాలన అది. ఆడంతా చిన్న పూరను పాలన చేస్తుండ అంతే. నత్తి మాట్లాడుకుంటా చిన్న పూరల మాటలు మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతున్నా వానికి తెలుస్తలేదు అంతే.